సో ఎంకరేజ్ చేయడం లేదు అనే క్వశ్చనే లేదు. నువ్వు పని చేస్తున్నావా లేదా, నువ్వు పని చేస్తే ఏదో ఒకరోజు గుర్తింపు వస్తుంది. నేను 2013లో మొదలుపెట్టాను, 2025లో జూబిలీలో మాట్లాడుతున్నా. నేనే ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కాదు, కంగ్రాచులేషన్స్. ఇట్స్ వండర్ఫుల్ as per the topic. Perfect. And you have dwelt excellent. థ్యాంక్ యూ. Congratulations. Srujan Segav is a self-made theologian. ఇక ఇప్పుడు మనం ఈ 6వ ముక్కలో ఉన్నాము. ఈ 6వ ముక్కకి ఒక పేరు పెట్టాల్సి వస్తే అదే డిజిటల్ శ్రీసభ. ఆ యూట్యూబ్ లేకపోయి దయచేసి కోయారే కోయ్ కోయ్ అని పాటలు పాడొద్దు. డిజిటల్ సత్యోపదేశం రావాలి. వయస్సుకు తగినట్లుగా చిన్నపిల్లలకు ఒక సత్యోపదేశం, మధ్య వయస్కులకు ఒక సత్యోపదేశం, పూర్తి స్థాయిలో ఎదిగినటువంటి వయోజనులకి మరి ఒక సత్యోపదేశం. వీటిని కోర్సులుగా తయారు చేయవచ్చు. అప్పుడు ప్రత్యేకంగా విచారణల్లో ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా లేదా అని చూడాల్సిన పని లేదు. పీఠాధిపతులే ముందుకు వచ్చి మన విశ్వాసం గురించి మాట్లాడలేకపోతే సామాన్య క్రైస్తవులను మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పేటువంటి నైతిక హక్కు మనకు ఉండదు అని గుర్తుంచుకోవాలి. చర్చికి వ్యతిరేకంగా మాట్లాడితే చప్పట్లు కొడుతున్నారు. నిజంగా అది చూసి నాకు బాధపడాలా సంతోషపడాలా అర్థం కావట్లేదు. శ్రీసభ ఎంత దిగజారిపోతుంది.